దూరంలో ఉన్నటువంటి వెంచరు గవర్నమెంట్ ప్రపోజ్డ్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఫౌండేషన్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజ్ కి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వెంచర్ ఇది. అండ్ వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి జస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెంచరు. అండ్ మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ కి విజయాన్ని మొదటిసారిగా దిగ్విజయంగా కొనసాగించినటువంటి మన ఫేజ్ 4 కి అండ్ మన ఫేజ్ 4 కి వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఈ వెంచర్ కి ఒకసారి చుట్టూతా మీరు గమనిస్తే గ్రేవల్లీ లోమ్ ల్యాండ్స్, ఇది మౌంటైన్ రేంజెస్ కి దగ్గరగా ఉన్నటువంటి వెంచరు అండ్ బ్యూటిఫుల్ వెంచర్ ఇది. ఈ మౌంటైన్స్ దాటితే మనకు గజ్జలకొండ రైల్వే స్టేషను, అలాగే మన ఫేజ్ 18 కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. మేము సిఎండి గారికి సందర్భంగా చెప్పడం ఏంటి అని అంటే, ఈ వెంచర్ ని కూడా 100% లాంచింగ్ బిఫోరే క్లోజ్ చేయబోతున్నాం. మీకు 1 వీక్ బిఫోర్, నెక్స్ట్ మంత్ మీరు లాంచ్ చేయబోయే మన ఈ వెంచర్ కి 1 వీక్ బిఫోర్ క్లోజ్ చేసి గిఫ్ట్ గా ఇస్తామని మా లీడర్లు అందరి తరపున మేము చెప్పడం జరుగుతుంది. ఏంటి లీడర్స్, మనం మరి సక్సెస్ఫుల్ గా చేద్దామా? ఆర్ యు రెడీ? సో వాళ్ళ మాటల్లో మీరు అర్థం చేసుకోవచ్చు, ఆల్రెడీ వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయ్యారు. ఈ వెంచర్ గురించి కాదు డిస్కషన్, నెక్స్ట్ 20th వెంచర్ ఎప్పుడు ఇస్తారని. 100% ఈ వెంచర్ కూడా లాంచింగ్ కి వీక్ బిఫోర్ క్లోజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండమైన వెంచర్ మాకు సిఎండి గారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయనకి మేము ఇది సేల్ రూపేనా బిఫోర్ క్లోజింగ్ అండ్ లాంచింగ్ బిఫోర్ క్లోజింగ్ చేసి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. జాయిన్ ఎన్ఎస్పి, ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి, హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ. అండ్ యాడ్ ఆన్ చేయండి ఒక నిమిషం. ఈ వెంచర్ గురించి కమర్షియల్ అని ఎందుకు చెప్పామంటే, ఈ వెంచర్ కి దగ్గరలో కాస్త అటు ఇటుగా కూడా వెంచర్లు వేయడం జరిగింది. దానికి విలేజ్ రేటే ఆల్మోస్ట్ 4,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ గా ఉండడం జరిగింది. మనం వచ్చేసి జస్ట్ 990 రూపీస్ లో ఇవ్వడం జరుగుతుంది స్క్వేర్ యార్డ్. ఈవెన్ దో కమర్షియల్ అయినా కానీ మనం ఫామ్ ల్యాండ్ ని 990 రూపీస్ కి స్క్వేర్ యార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సువర్ణ అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి. మొక్కల మీద కోటీశ్వర్లుగా ఎదగడమే కాకుండా నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ల్యాండ్ మీదగా కూడా కోటీశ్వర్లుగా ఎదగొచ్చని మొదటిసారిగా ఈ కమర్షియల్ వెంచర్ తో మనం నిరూపణ చేయబోతున్నాం. అందుకే చెప్తున్నాను, ఇన్వెస్ట్ ఇన్ ఎన్ఎస్పి, ప్రకృతిని కాపాడుదాం. చెప్పండి, ప్రకృతిని కాపాడుదాం. కాపాడాలంటే ఎన్ఎస్పిలో ఇన్వెస్ట్ చేద్దాం. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. మొక్కల్ని నాటండి, ఎన్ఎస్పిలో ఇన్వెస్ట్ చేయండి, కోటీశ్వర్లు గండి. జాయిన్ ఎన్ఎస్పి, హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ. ఫోటోస్ దిగా.